హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీఆర్జీఎస్ అకాడమీ. దిస్ ఇస్ రమణా గౌడ్ గొడిసెల. ఈరోజు ప్రధాన పత్రికల్లో నిలిచిన వార్తలపైన మనం విశ్లేషిస్తున్నాము. ఈరోజు అన్ని పత్రికల్లో 2 అంశాలు ప్రధాన శీర్షికన నిలవడం జరిగింది. ఒకటి అంటే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మాత్రం 2 అంశాలు ముఖ్యంగా. ఒకటి క్రీడా అవార్డులు, రెండవది కేంద్ర ఎన్నికల కమిషనర్గా మనకు రాజీవ్ కుమార్ నియామకం. ఆ 2 అంశాలపైన మనం దృష్టి పెట్టాలి. ఫస్ట్ మనం స్పోర్ట్స్ అవార్డ్స్ ఇద్దాం. మనకు ప్రతి సంవత్సరం ఆగస్ట్ 29న మనం జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకంటే అది ధ్యాన్ చంద్, హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ పుట్టినరోజు. దానినే మనం నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. అది ఆగస్ట్ 29. జాతీయ క్రీడా దినం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా క్రీడలు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో క్రీడాకారులకు అవార్డులను ప్రకటించడం జరుగుతుంది. ఆ అవార్డులలో ఏ అవార్డ్స్ ఉంటాయో ఒకసారి మనం చూద్దాం. రాజీవ్ ఖేల్ రత్న, అర్జున్ అవార్డ్, ద్రోణాచార్య అవార్డ్, ధ్యాన్ చంద్ అవార్డ్, అలాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ. ఈ అవార్డ్స్ని ప్రతి సంవత్సరం ప్రకటించడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2020 కన్నా ముందు ఒక్కసారి అవార్డు పూర్వపరాలను మనం పరిశీలిద్దాం. ఫస్ట్ రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్. ఇది భారతదేశ ప్రభుత్వం క్రీడా రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు. రాజీవ్ ఖేల్ రత్న అవార్డును 1991 నుండి ప్రదానం చేయడం జరుగుతుంది. దీని ప్రైజ్ మనీ 7.5 లక్షలు. ఈ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి విశ్వనాథ్, క్రీడాకారుడు అని చెప్పాలా వ్యక్తి కన్నా, క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్, చెస్. ఈ అవార్డు పొందిన మొట్టమొదటి క్రికెటర్ సచిన్ టెండూల్కర్. ఇక మన నెక్స్ట్ అర్జున్ అవార్డు చూద్దాం. ఇది వరుసగా 4 ఏళ్ల పాటు అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులకు ఇచ్చే అవార్డే అర్జున్ అవార్డ్. 1961 నుండి ఇవ్వడం జరుగుతుంది. ప్రైజ్ మనీ 5 లక్షలు. నెక్స్ట్ అవార్డు ద్రోణాచార్య అవార్డు. పేర్లనున్నది. ద్రోణాచార్యుడు ఎవరు? గురువు. అంటే క్రీడాకారులకు శిక్షణనిచ్చే శిక్షకులకు, ఒక్క మాట చెప్పాలంటే కోచ్లకు ఇచ్చే అవార్డే మనకు ద్రోణాచార్య అవార్డు. అది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ధ్యాన్ చంద్ అవార్డు. వాస్తవానికి ధ్యాన్ చంద్ అవార్డు ఎవరికి ఇస్తారంటే చాలామంది హాకీ క్రీడాకారులకు ఇస్తారంటారు, కానీ అది తప్పు. ధ్యాన్ చంద్ హాకీ క్రీడాకారుడే, కాదని కాదు. ధ్యాన్ చంద్ ఎవరంటే క్రీడాకారుడిగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆ క్రీడా అభివృద్ధి కోసం కృషి చేసే వారికి ఇచ్చే అవార్డే ధ్యాన్ చంద్ అవార్డు. ఒక్క మాట చెప్పాలంటే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. అది మనం గమనించాలి. నెక్స్ట్ ఈ ధ్యాన్ చంద్ అవార్డును 1985 నుండి ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రైజ్ మనీ కూడా 5 లక్షలే. ఇక నెక్స్ట్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ. అంటే ఈ ట్రోఫీ ఎవరికి ఇస్తారంటే క్రీడలను ప్రోత్సహించే విద్యా సంస్థలకు లేదా వివిధ సంస్థలకు ఇచ్చే ట్రోఫీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ. అది మనం గమనించాలి. ఇక ప్రైజ్ మనీ అయితే 2020కి సంబంధించిన అంశాలను మనం ఒకసారి పరిశీలిస్తే 2020 సంవత్సరానికి గాను ఈ అవార్డులను కేంద్ర క్రీడలు యువజన మంత్రిత్వ శాఖ దీన్ని 2020 ఆగస్ట్ 21న ఎవరెవరికి వచ్చిందనే ఆ జాబితాను ఆమోదించడం జరిగింది. ఆ ఆమోదించిన దాంట్లో ఈ 2020కి గాను రాజీవ్ ఖేల్ రత్న 5గురికి, అర్జున్ అవార్డ్ 27 మెంబర్స్కు, ద్రోణాచార్య అవార్డు లైఫ్ టైంలోనేమో 8 మందికి, రెగ్యులర్గా 5 మెంబర్స్కు, ధ్యాన్ చంద్ అవార్డును ఈసారి 15 మందికి కేటాయించడం జరిగింది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ మాత్రం పంజాబ్ యూనివర్సిటీకి లభించడం జరిగింది. స్పోర్ట్స్ అవార్డ్స్ మనకి ఇష్టం ఉన్నా లేకున్నా, మనకు ఎంత ఇబ్బంది ఉన్నా స్పోర్ట్స్ అవార్డ్స్ మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎగ్జామ్లో అడుగుతాడు, 2020లో అర్జున్ అవార్డు పొందిన సాత్విక్ సాయిరాజు ఏ క్రీడాకారునికి సంబంధించింది, ఏ క్రీడాకారుడు అని అడిగే అవకాశం ఉంది. లేకుంటే ఈ కింది వన్లో అర్జున్ అవార్డు గ్రహీతల్లో లేని వారు ఎవరని అడుగుతాడు. లేకుంటే ఒక పక్కన వ్యక్తుల క్రీడాకారుల పేరు ఇస్తాడు, పక్కన వాళ్ళకి సంబంధించిన క్రీడలు ఇస్తారు, జతపరచండి అంటాడు. కాబట్టి కంపల్సరీ మనం దృష్టి పెట్టుకున్నాలా, మొత్తం ఎంతమందికి వచ్చిందో ఒకసారి మనకి ఇష్టం ఉన్నా లేకున్నా కంపల్సరీ చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది ఉంటారు కాబట్టి ఆయన అవసరం అనుకుంటే మీరు బోర్డు పైన గోడ పైన అతికించి వీలైనప్పుడల్లా చూడడం చాలా అవసరం. ఫస్ట్ మనం రాజీవ్ ఖేల్ రత్న చూద్దాం. 2020కి గాను 5గురికి ప్రకటించడం జరిగింది. అందులో రోహిత్ శర్మ ఇప్పటికే మనకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు సచిన్ టెండూల్కర్కు 1997లో వచ్చింది, ఎంఎస్ ధోనికి 2007లో వచ్చింది, విరాట్ కోహ్లీకి 2018లో వచ్చింది,
తాజాగా రోహిత్ శర్మ కూడా రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అందుకోవడం జరిగింది. అదేవిధంగా మరియప్పన్ తంగవేలు, ఈయన పారా ఒలింపిక్స్ స్వర్ణ విజేత, 2016 పారా ఒలింపిక్స్లో స్వర్ణ పథక విజేత మరియప్పన్ తంగవేలు కూడా రాజీవ్ ఖేల్ రత్న అవార్డు రావడం జరిగింది. వినేష్ పోగట్, ఈమె మహిళా రెజ్లర్ అంటే కుస్తీ. అలాగే మానికా బత్రా, ఈమె టీటీ టేబుల్ టెన్నిస్. అలాగే రాణి రాంపాల్ మహిళల హాకీ జట్టు కెప్టెన్. ఇక నేను నెక్స్ట్ అర్జున్ అవార్డులలో తెలుగు వాళ్ళు మాత్రం సాత్విక్ సాయిరాజ్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఉండడం జరిగింది. అలాగే ధ్యాన్ చంద్ అవార్డులో మనకు ఉషా కూడా తెలుగు నుంచి అంటే తెలుగు వారిలో అవార్డు పొందిన వారిలో ఉన్నారు. నేను మీకు నా ఈ వీడియో చివరిలో నేను ఈ లిస్టును మొత్తం కూడా నేను పెట్టడం జరుగుతుంది. అభ్యర్థులు ఖచ్చితంగా ఆ అంశాలను మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ పంజాబ్ యూనివర్సిటీకి లభించడం జరిగింది. అయితే ఈసారి ప్రధానంగా ఒకటి వార్తల్లో నిలిచిన అంశం ఏంటంటే ఈ అవార్డు ప్రైజ్ మనీ పెంచే అవకాశం ఉన్నట్టు ప్రపోజల్. ఇప్పుడు ప్రస్తుతం రాజీవ్ ఖేల్ రత్న 7.5 లక్షలు ఇస్తున్నారు, దీన్ని 25 లక్షలకు పెంచనున్నట్లు. అదేవిధంగా మిగిలిన అవార్డులకు కేవలం 5 లక్షలు ఇస్తున్నారు, దీన్ని 15 లక్షలకు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఒకవేళ పెరిగితే మనకు నేషనల్ స్పోర్ట్స్ డే ఆగస్టు 29 వరకు ఒకవేళ ప్రభుత్వం పెంచితే ఆ నూతన పెంచిన అమౌంట్నే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది స్పోర్ట్స్ అవార్డుకి సంబంధించి. మరో అంశం, కేంద్ర ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్. మొన్ననే మనకు కేంద్ర ఎన్నికల కమిషనర్గా పనిచేస్తున్న అశోక్ లవాసా రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆయన ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన స్థానంలోనే ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ కుమార్ నూతన ఎన్నికల కమిషనర్గా నియమితులైండు. ఆయన ఆగస్టు 31న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన 1984 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్లో నిలిచిన ప్రధాన వార్త.